గత వైసీపీ ప్రభుత్వం పథకం ప్రకారమే అక్రమంగా రేషన్ బియ్యంను తరలించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమూడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రేషన్ బియ్యం అక్రమంగా తరలించడంలో ప్రధాన సూత్రధారి అప్పటి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి, తమ్ముడు వీరభద్రారెడ్డిలు. వీరికి సహకరించేది అప్పుడు సీఎం జగన్ అని అన్నారు. ద్వారంపూడి ఎమ్మెల్యేగాను భాస్కర్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ గాను, వీరభద్రారెడ్డి రాష్ట్ర రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడిగాను ఉంటూ ఒక రేషన్ బియ్యం మాఫియా నిర్వహించారన్నారు. ఈ రేషన్ బియ్యం మాఫియాను జగన్ సహకరించాడని చెప్పారు. రేషన్ బియ్యం అందించే వాహనాల ద్వారా వీటిని సేకరించి విదేశాలకు తరలించి అక్రమ వ్యాపారాలు చేశారన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ముందుకు తీసుకెళ్లి ప్రణాళికలన్నీ కూడా ఎప్పటికప్పుడు చెబుతూ మీ ద్వారా పాత్రికేయుల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఏ పని చేసినప్పుడు కూడా ఏం చేయబోతున్నాము, భవిష్యత్తులో ఏం చేయగలుగుతున్నాం అన్నది మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి వివరించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారు. మీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా అభివృద్ధి ఏ విధంగా చేయబోతుందో చెప్పడమే కాకుండా గతంలో మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో 5 సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు ఏవైతే అన్యాయం చేస్తారో, అక్రమాలు చేస్తున్నారో ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ అవన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వ ఆస్తులు దోస్తున్నప్పుడు కానీ, ప్రైవేటు వ్యక్తులకు అన్యాయం జరుగుతున్నప్పుడు కానీ, గత ప్రభుత్వం వల్ల, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఆ రోజు ప్రజలకు అండగా నిలిచాం. ప్రభుత్వానికి అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వ ఆస్తులకు అన్యాయం జరుగుతుందంటే దానికి అండగా నిలిచాం. ఆ రోజు ఆరోపణలు చేశాం. ఆరోపణలు చేసి ఆ రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ప్రతిదీ కూడా మీ ద్వారానే తెలియపరిచాం జరుగుతున్న అన్యాయాలు అక్రమాలకు. ఆ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అన్యాయాలు కానీ అక్రమాలన్నీ కూడా ఈరోజు మళ్ళీ ప్రభుత్వం దృష్టిలో, మీ దృష్టిలో ఆధారాలతో బయట పెట్టాము. ఆధారాలతో పెడతాము. ఆధారాలతో పెట్టడం, చూపిస్తున్నాం. ఏదో వేగ్గా మాట్లాడడం కాదు, కావాలని మాట్లాడడం కాదు. ఆ రోజు మాట్లాడినవన్నీ కూడా వాస్తవాలు, యథార్థాలు, అవన్నీ కూడా వాస్తవాలతో మీ ముందు జరిగింది. అవన్నీ కూడా ఈరోజు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీలో ఎవరు తప్పు చేస్తారో తప్పు మీద యాక్షన్ తీసుకుంటారు. అదేవిధంగా ఎక్కడ అన్యాయం జరిగి అక్రమాలు జరిగినాయో దానిపైన యాక్షన్ తీసుకుంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మాజీ మంత్రులు కానీ అందరూ ఏం మాట్లాడుతున్నారండి? కక్ష సాధింపులు చేస్తున్నామంటారండి. కక్ష సాధింపులు చేస్తున్నారని చెప్తున్నారు. ఈరోజు చెప్పిన ఏదైతే తప్పులు చేశారో తప్పులు ఎత్తి చూపుతుంటే పట్టుకుంటామంటే కక్ష సాధింపులు అంటారండి. మీ ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రజానీకానికి, కాకినాడ ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి కక్ష సాధింపులు అంటారండి. ప్రజలారా, చేసిన అన్యాయాలు అక్రమాలన్నీ కూడా ఆధారాలతో చూపుతుంటే కక్ష సాధింపులు అంటారండి. ప్రజలారా, మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక అన్యాయాలు అక్రమాలన్నీ కూడా ఈరోజు వాస్తవాలతో చూపి ఈరోజు ముందుకెళ్ళడం. మీరు కక్ష సాధింపు చేస్తారు. గతంలో మీరు చేశారు కక్ష సాధింపులు. ఏ తప్పు చేయకుండా తప్పు చేసినట్టుగా చూపించి జైల్లో పెట్టారు చాలా మంది. అచ్చెన్నాయుడు కానీ ఏ ఉద్దేశంలో పెట్టారండి? మీరు రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఒకసారి తెలియాలి. మీరు కక్ష సాధింపులు అన్నారు, మీకు తెలియాలి. ఆయన ఒక లెటర్ రాశారు. లెటర్ రాస్తే ఆయనే అవినీతి చేశాడని చెప్పి జైల్లో పెట్టారు. ఒక మంత్రికి ఏదో లెటర్ రాస్తే అది మీరు చెప్పిందే కదండి. కొల్లి రవీంద్ర ఒక ఫోన్లో ఏదో మాట్లాడారని చెప్పి ఆయన జైల్లో పెట్టారు. దూడుపల్లి నరేంద్ర గారిని ఏమండి, అలా ఎంతో మందిని జైల్లో పెట్టారు. మీరు
జైల్లో పెట్టడమే కాదు, సాక్షాత్ మా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు ఎటువంటి తప్పు చేయకుండా. అవి కక్షాదింపులు మీరు చేస్తే, అటువంటి ఏది ఆధారం లేవు, కావాలని కక్షాదింపులు చేస్తే మీరు చేశారు. కానీ మేము అలా కాదే, ఈరోజు ఆధారాలతో చూపిస్తున్నాం మీకు. ఈరోజు ఆ రోజు మా నాయకులనే కాదండి, ప్రజల మీద కూడా కక్షాదింపులు చేశారు మీరు. ఎంతో మందిని ఉద్యోగస్తులు మాట్లాడితే జైల్లో ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు. సామాన్యులు మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటే వాడి మీద కేసులు పెట్టారు. అలాగా ప్రజల మీద కక్షాదింపు చేశారు. ఆనాడు మా నాయకుల మీద కక్షాదింపు చేశారు, అందరి మీద కక్షాదింపు చేశారు. మేము చేస్తున్న కక్షాదింపులు కాదు, వాస్తవాలు ముందు ఉంచుతున్నాం. ఆ వాస్తవాల ప్రకారంగా మీకు ఈరోజు అన్ని బయటకు వస్తున్నాయి. దాని మీద మీరు భయపడుతున్నారు. ఉదాహరణ తీసుకుందాం, ఈ రాష్ట్రంలో అనేక సందర్భాలు అనేక జరుగుతున్నాయి, మీరు అన్ని చూస్తున్నారు ఈ రాష్ట్రంలో. మనం కాకినాడ తీసుకుందాం, కాకినాడే తీసుకుందాం, మనం ఉదాహరణ తీసుకుందాం. గౌరవపూడి చంద్రశేఖర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని అన్యాయం చేశాడండి, అక్రమాలు చేశాడండి, అన్ని అడ్డుకున్నాం. మీ ద్వారా తెలియపరచు. ఆ రోజున ఏం మాట్లాడకూడండి, ఆ రోజున మా మీద ఇష్టాసారంగా మాట్లాడేవాడు, హేళనగా మాట్లాడేవాడు, కించుపరుస్తూ మాట్లాడేవాడు, కుటుంబాలను కూడా ఇన్వాల్వ్ చేసి, కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి కించుపరుస్తూ మాట్లాడాడు. అయినా మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి భరించి ఆ రోజు ముందుకెళ్ళాం. ఆ రోజున అనేక సందర్భాల్లో, చాలా సందర్భాల్లో హేళనగా మాట్లాడడం జరిగింది. ఏమన్నా ఆయన ఏం చేశాడండి? 5 సంవత్సరాల పరిపాలన అభివృద్ధి లేదు కదా, అన్యాయాలు అక్రమాలు దోపిడీ చేశాడు. కాకినాడ ఏ విధంగా దోపిడీ చేశాడో ఎప్పుడెప్పుడు మీకు చెప్పాం, మీ మీడియా ద్వారా తెలియపరిచాం అన్ని కూడా. ఇవాళ చూస్తారు, కాకినాడ తీసుకుంటే ఆ రోజున ఎంత అన్యాయం చేశాడండి ఆయన. కాకినాడ ప్రజల కష్టం, పన్నుల రూపంలో కట్టి కష్టాన్ని దోసేస్తున్నాడు అని పదే చెప్పాం. దీని ద్వారా టీడీఆర్ బాండ్స్ ద్వారా ఈవేళ ఆధారాలు తెచ్చాం. అన్ని కూడా ఏ విధంగా దోస్తాడో విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. అన్ని కూడా మీకు కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఈ రోజున ప్రజలకు ఏం చెప్తారు? కక్షాదింపులు అంటారు. కక్షాదింపులు కాదు, మీరు చేసిన తప్పులు. సుమారు 10 ఎకరాల భూమిని మనకు అవసరం లేకపోయినా సరే కార్పొరేషన్ 10 ఎకరాల భూమి కావాలంటే క్రియేట్ చేసి మీరు ఏంటి ఒక సబ్స్టేషన్ పెట్టాలని, ఏంటి సబ్స్టేషన్ ఎందుకు పెట్టాలండి? కాకినాడలో మీరు ఏం చెప్పారండి? ఆ రోజు మీరు రాసిన లెటర్లో ఉంది, 10వ డివిజన్, 11వ డివిజన్, 13వ డివిజన్లో లో వోల్టేజ్ ఉంది, ఒక సబ్స్టేషన్ కావాలని చెప్పి భూమి కావాలని చెప్పారండి. ఎవరి అక్కడేనండి ఈవేళ D3 సెక్షన్ సబ్స్టేషన్ అక్కడే ఉంది, పక్కనే D7 ఉంది. ఆ పక్కన చూస్తే కిట్కోల్కి సబ్స్టేషన్ కట్టాం. ఆ విధంగా D3 కూడా పక్కనే ఉంది. చుట్టుపక్కల లో వోల్టేజ్ అనేది లేదండి అక్కడ కూడా. మళ్ళీ అందులో ఏం రాస్తారు? ఇండస్ట్రియలిస్ట్ కరెంట్ కావాలని, సబ్స్టేషన్ కావాలని రాస్తారు. ఇండస్ట్రియలిస్ట్ కావాలంటే వాడు చూసుకుంటారండి. కార్పొరేషన్ సొమ్ము, ప్రజల సొమ్ము, కష్టంతో కూడినటువంటి సొమ్ముని ఇచ్చేస్తారని మీరు ఆ రోజు చెప్పాం. మీరు తప్పు చేస్తున్నారని, కానీ మా మీద హామీగా మాట్లాడారు. 10 కోట్ల ఏదైతే 10 ఎకరాలు కూడా సుమారు 550 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్ ఇచ్చాడండి. ఎలా ఇచ్చారండి అది ఒక్కసారి వివరించారండి. భూసేకరణకి స్థలం ఉందేమో వ్యవహారం చూడమన్నారండి. ఆయన 2వ తారీఖున లెటర్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? భూమి అందుబాటులో లేదని ఇచ్చాడండి. ప్రభుత్వ భూమి అందుబాటులో లేదని ఇచ్చాడు. ఎన్ని 2వ తారీఖు 11/11/2023లో ఎంఆర్ఓకి 3వ తారీఖు 11/11/2023లో రిపోర్ట్ ఇచ్చాడండి. ఆయన 2వ తారీఖుని భూమి చూడమని ఇస్తే, చూడండి ఒకరోజే 2వ తారీఖు భూమి చూడమని ఇస్తే 3వ తారీఖు ఎంఆర్ఓకి రిపోర్ట్ ఇచ్చాడు భూమి లేదని చెప్పి. 4వ తారీఖున అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 4వ తారీఖున లేఖ రాశాడు, ఫలానా చోట భూమి ఉంది, ఆ భూమిని తీసుకోండి, టీడీఆర్ బాండ్స్ ఇవ్వండి చెప్పి. 4వ తారీఖు. 10వ తారీఖున అదే నెలలో స్టాండింగ్ కమిటీ మీటింగ్ చేస్తారు. 10వ తారీఖున తీర్మానం చేస్తారు, ఆ భూమి తీసేసుకొచ్చారు. 25 నెలలో టీడీఆర్ బాండ్స్ ఇచ్చారండి. అన్ని ఒక్కొక్క రోజులోనండి. భూమి చూడమని చూస్తే భూమి లేదని ఒక మరుసటి రోజు ఇచ్చాడు.
ఆయనేమో చూసేమో లేదని చెప్పాడు. లేదని చెప్తే ఈయన ఉందేమో పలానా భూమి అంతా ప్రైవేట్ వాళ్ళు తీసుకోని చెప్పేసి ఏం చెప్పేశాడు. వెంటనే చేసుకున్నారండి. 550 కోట్ల రూపాయలు టీడీఆర్ సబ్స్టేషన్ కి పెట్టాలంటే ఇండస్ట్రియలిస్ట్ కావాలంటే పోర్ట్లో పెట్టుకో, పోర్ట్లాండ్ కూడా అంత ఉంది. ప్రజలారా, కాకినాడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ప్రజలకు తెలియాలి, కాకినాడ ప్రజలకు ఇల్లు కట్టాలంటే స్థలం లేకపోతే పోర్ట్లాండ్ తీసుకున్నాం. టిట్కో ఇల్లు కట్టామండి. అందులో పోర్ట్లాండ్ తీసుకున్నాం ఫ్రీగా. ఇంకా బోల్డ్ ల్యాండ్ ఉంది, మీకు కూడా తెలుసు. ఆ పక్క ల్యాండ్ కూడా కబ్జా చేస్తుంటే ఇదే దూరం ఫిల్లింగ్ చేస్తుంటే మనం వెళ్ళి అడుగున్నాం, మీ ద్వారా అడుగున్నాం. ఆ ల్యాండ్ ఇంకా ఖాళీగా ఉంది, అక్కడ ఉంది. అంటే కావాలని పనికిరాని భూమి ఉండేది. దుమ్ములపేట రైల్వే గేట్ దాటిన తర్వాత పనికిరాని భూమి ఉండేది. ఆ పనికిరాని భూమిని 2-3 కోట్ల కింద విలువ ఎక్కువ ఉండదండి. కావాలని తీసుకుని 550 కోట్ల రూపాయలు ఈరోజు చేయి మార్పులు చేశాడండి టీడీఆర్ బాండ్స్. మళ్ళీ ఆ బాండ్స్ అని ఎక్కడ మారుతారండి? ఈ కార్పొరేషన్ లో మార్చేసుకుంటారు. ప్రజల సొమ్మే కాదండి. ఆ విధంగా అన్యాయం చేస్తే కక్షాధిపండి నువ్వు చేసింది. మేము మా ప్రశ్నిస్తే కక్షాధిపది ఏమండి? మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. అవన్నీ కూడా ఆధారంతో చూపించి బయట పెడుతుంటే అది కక్షాధిప. అదే కాకుండా ఇంకా చాలా చేశారు. అదే కాకుండా చూసుకుంటే ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ బ్యాంక్ ఉంది, జయలక్ష్మి బ్యాంక్ ఉంది. మీ దగ్గరికి వచ్చారు, మీరు అధికారంలో ఉన్నారు. జయలక్ష్మి బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంకు, మా సభ్యులందరూ కూడా అన్యాయం జరుగుతుంది మాకు బ్యాంకులో, మాకు చాలా అన్యాయం జరుగుతుంది, ఆ బ్యాంకులో డబ్బులు ఇప్పించండి అని చెప్పి సభ్యులందరూ అయితే ఏం చేస్తారండి? మీరు పట్టించుకున్నారండి? ఎంతో మంది చనిపోయారు, 23 మంది చనిపోయారు. అప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి 23 మంది చనిపోయారు సభ్యులు. బ్యాంకులో డబ్బులు ఉన్నప్పుడు కూడా, డిపాజిట్స్ ఉన్నప్పుడు కూడా తీసుకోనట్లేదు. సభ్యులందరూ మోసం చేస్తే మీ దగ్గరికి వస్తే ప్రభుత్వం మీరు ఏం చేయాలండి? ప్రభుత్వం మాట్లాడి అధికారులందరూ పిలిచి ఈ బ్యాంక్ని దగ్గర ఏం చేయాలో మీరు ఆలోచించి ప్రభుత్వ సహకారంతో వాళ్ళందరికీ న్యాయం చేయాలి కదండి. న్యాయం చేయలేదు కాదు కదా, మీరు ఏం చేశారండి? న్యాయం చేయకుండా ఆ గొడవ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఏం చేశారండి? గొడవ మీ దగ్గరికి వస్తే ఆ గొడవ దగ్గర తీసుకుని వెంటనే రామారావుపేటలో బిల్డింగ్ ఒకటి ఉందండి,